ఓకే సార్ రైట్. ఇంకా ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలంగాణ ఈనాడుకు సంబంధించి ఓకే. ఇక్కడ తాకిన రోగాలే కాలుష్య కాశారులుగా గోదావరి కృష్ణా నది వాహకాలు పరిమితి మించి కోలిఫామ్ బ్యాక్టీరియా ఘోరంగా నీటి నాణ్యత జలచరణాలకు ప్రాణగండం మొక్కలుగా ముప్పు కేంద్ర జల సంఘం మధ్యాహ్న నివేదికలో వెల్లడి అన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది పరిమితి ప్రభావం టర్బడిటీ 1 నుంచి 4 పాయింట్ల వరకు ఉండాలి. పరిమితి దాటితే మట్టి సహా ఇతర కణాలు పైన తెట్టుగా పేరుకుపోయి సూర్యకాంతిని ప్రవర్తనం చెందిస్తాయి. ఫలితం లోపల కాంతి అందక మొక్కలు ఎదగవు, అంతరిస్తాయి. నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ తగ్గి శ్వాస తీసుకోలేక చేపలు చనిపోతాయి అన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ ఉంది. అంటే టర్బిడిటీ అనేది 1 నుంచి 4 పాయింట్ల వరకు ఉండాలని వాళ్ళు సూచిస్తున్నారు ఈ అధ్యయనంలో. ఇంకా కోలిఫామ్ బ్యాక్టీరియా, నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా అసలే ఉండకూడదు. ఉన్న పక్షంలో ఆ నీళ్లను నేరుగా తాకితే డయేరియా, జ్వరంతో పాటు నీటి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉన్నతమవుతాయి. ఈ నీళ్ళలో స్నానం చేసిన చర్మ సమస్యలు వస్తాయి అన్నట్టు ఒక న్యూస్ అనేది ఇక్కడ ఉంది. ఇంకోటి డిఓ, నీటిలో కరిగిన ఆక్సిజన్ అంటే డిఓ లీటర్లో నీళ్ళలో కనీసం 4 మిల్లీగ్రాముల అంతకన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే జలచరాల ప్రాణాలు ముప్పు. వలిగొండ వద్ద 0.5 మిల్లీగ్రాములే ఉంది. పిహెచ్ వాల్యూ అనేది నీటిలో 6.5 నుంచి 8.5 మధ్య ఉండాలని వాళ్ళు సూచిస్తున్నారు. ఇది ఒక అప్డేటు చూస్తున్నాం. ఇక కళ్ళెదుటే కబళించిన మృత్యువు. భార్య చూస్తుండగా భర్త, 2 కుమార్తెల దుర్మరణం. బిడ్డలను కాపాడబోయిన తనువు చాలించిన తండ్రి. హైదరాబాద్ శివారు రైలు ఢీకొని దుర్ఘటన. రైల్వే ఉద్యోగం పట్టాలను సరిచూసే పని రోజులాగే విధులు వెళ్ళాడు. మధ్యాహ్నం భార్య 2 కుమార్తెలను వెంటబెట్టుకొని భోజనం తీసుకొచ్చింది. అన్నం తిన్నాక కాసేపు వేచి ఉంటే అందరం కలిసి ఇంటికి వెళ్దామని అన్నారు. దీంతో వారు అక్కడే ఉన్నారు. తండ్రి రైలు ట్రాక్పై నడుస్తూ విధులు నిర్వహిస్తుండగా పిల్లలు కొద్ది దూరంలో పక్కన ఆడుకుంటూ ఉన్నారు. రైలు వస్తున్న శబ్దం విని తిరిగి చూసేసరికి పిల్లలిద్దరూ ట్రాక్ మధ్యలో నిల్చుకొని కెరింతలు కొడుతూ కనిపించారు. గుండె ఆగినంత పనైంది అతడికి. దూసుకొస్తున్న మృత్యువు నుంచి పిల్లలను కాపాడబోయి వారితో పాటు అతను మృత్యువాత పడ్డాడు. కళ్ళదుటే భార్య కుమార్తెలను రైలు ఢీకొని మృతి చెందడంతో భార్య తీవ్రత దిగ్భ్రాంతి చెందింది. హృదయవిదాకరమైన ఈ దుర్ఘటన హైదరాబాద్ శివారు మేడ్చల్ గోడేపల్లి రైల్వే స్టేషన్లో సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఇది అకస్మాత్తుగా పట్టాలపైకి మేడ్చల్ పట్టణం రాఘవేంద్ర శాలలో నివాసం ఉంచే శ్రీ కృష్ణ 38 గోడేపల్లి రైల్వే స్టేషన్లో కీమ్యాన్గా పనిచేస్తున్నారు. కృష్ణకు భార్య కవిత, 2 కూతుర్లు వర్ష 10, వరణి 7 సంవత్సరాలు. ఆదివారం మధ్యాహ్నం కవిత భర్త కోసం భోజనం తీసుకొని 2 కుమార్తెలతో కలిసి స్టేషన్కి వెళ్ళింది. తను వచ్చే వరకు ఉంటే అందరం కలిసి ఇంటికి వెళ్దామని భర్త ఆనందంతో భార్య పిల్లలు వేచి ఉన్నారు. కృష్ణ ట్రాక్ పనులు నిమగ్నమైన ఉండగా పిల్లలు సమీపంలో ఆడుకుంటున్నారు. వారు ఒక్కసారిగా ట్రాక్పై వెళ్ళిన విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. ఇంతలో రాయలసీమ ఎక్స్ప్రెస్ శబ్దం విని కృష్ణ తిరిగి చూసేసరికి బిడ్డలిద్దరూ ట్రాక్ మధ్యలో ఆడుకుంటూ కనిపించారు. దూసుకొస్తున్న రైలు నుంచి పిల్లలను కాపాడేందుకు తను పరిగెత్తుకొచ్చి అప్పటికే ఆలస్యమైన 3 రైలు ఢీకొట్టడంతో అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షణంలో జరిగిపోయిన ప్రమాదాన్ని చూసిన కవిత నిస్సహాయస్థితిలో కూలిపోయింది. కళ్ళ ముందే భర్త, 2 కూతుర్లు చనిపోవడం, గుండె బాదుకుంటూ కన్నీరు పెట్టుకోవడం, ఇది అందరినీ కలిసివేసినట్టు ఒక న్యూస్. భార్య, 2 కుమార్తెలతో కృష్ణ అన్నట్టు ఒక ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది దారుణం. ఇక్కడైనా ఇదే విషయంలో కాదు, ఇక్కడైనా పిల్లలతో చాలా జాగ్రత్త ఉండాలి.
ఎక్కడన్నా పార్కుకి వెళ్ళినా కానీ ఏదైనా వాటర్ ఫాల్స్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన ఆటలలో మీరు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చాలా జాగ్రత్తలు అనేది వహించాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రులపైన చాలా ఉంటుంది. మరీ దారుణం ఇది. ఇక సియోల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ₹30,000 కోట్ల పెట్టుబడులు, 2 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటన అన్నట్టు ఒక హెడ్లైన్ చూద్దాము. ఇది 2వ పేజీలో ఇవ్వడం జరిగింది. ఇక సియోల్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో ₹30,000 కోట్లు పెట్టుబడులు సాధన 2 రోజుల పాటు దక్షిణ కొరియా పర్యటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని శనివారం రాత్రి దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకున్నారు. ఆయన అక్కడ 2 రోజుల పాటు వివిధ విదేశీ ప్రతినిధులను కలుసుకొనున్నారు. 8 రోజుల పాటు అమెరికా జరిగిన పర్యటన విజయవంతమైంది. ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశాల ఫలితంగా 19 కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ₹532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50 పైగా వాణిజ్య సంస్థలో సమావేశమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్స్, విద్యుత్, వాహనాలకు, డేటా సెంటర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశ పనులు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలపడం జరిగింది. ఇక కొత్త తెలంగాణను చూపించే ముఖ్యమంత్రి అమెరికా పర్యటన తాము అనుకున్న ఫలితాలను సాధించామని సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరు పొందిన కంపెనీలు సంప్రదింపులతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, కృత్రిమ మేధారంగం నగరం, ఫ్యూచర్ సిటీ నిర్మించే దిశగా తమ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రణాళికను అమెరికాలో పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించింది పేర్కొన్నారు. అమెరికా వ్యాపార సామ్రాజ్యాన్ని తెలంగాణ సరికొత్త చూపించామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పరిశ్రమలకు ఏర్పాటుకు ఉన్న అనుకూలతను ప్రభుత్వం అందించే సహకారాన్ని అమెరికా కంపెనీలకు వివరించామని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అమెరికా పర్యటన సత్ఫలితాలను అందించింది. రాష్ట్రానికి పెట్టుబడులు, అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్టు ఇక్కడ ఒక న్యూస్ అనేది మనం చూస్తున్నాం. ఇది సీఎం అమెరికా టూర్కు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈనాడులో చూస్తున్నాం. ఇక ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి రైతులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నారు. వీళ్ళు ఏదైతే వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో పనిచేస్తున్న సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజుకు ఒక కొత్త వంగడాలను సృష్టిస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మనకు ఎక్రిసాట్ అనేది ఉంది. అక్కడ కూడా కొన్ని కొత్త రోజుకి కొత్త వంగడాలు అనేది సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళకి అదే పని ఉంటుంది. కాబట్టి ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక నట్వర్ సింగ్ కన్నుమూత కేంద్ర మంత్రిగా పనిచేసిన నేత అన్నట్టు ఈయన చనిపోవడం అనేది జరిగింది. ఇక సహకార సంఘాల్లో కేవైసీ ఏది? భూయిష్టిగా సభ్యుల వివరాల రుణమాఫీకి చెక్కులు, రైతులు ఆందోళన అంటూ ఒక వార్త అనేది. సో తెలంగాణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో పంటల రుణమాఫీ అమలు సమస్యాత్మకంగా మారింది. సంస్థాపరంగా రైతుల వివరాలు నమోదు ప్రక్రియ లోభాయిష్టంగా ఉండడంతో వందల మంది రైతులు వర్తించని పరిస్థితి తేలింది. రాష్ట్రంలో 910 సహకార సంఘాలు 2018లో కంప్యూటరీకరించారు. రైతుల వివరాలు నమోదు పాటు ఇతర లావాదేవీలను కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తున్నారు. బ్యాంకుల ఖాతాలను ఆధార్ నంబర్లను అనుసంధానం చేసేందుకు కేవైసీ నో యువర్ కస్టమర్ విధానం
నోవియర్ కోసం విధానం దీని ద్వారా ఆయా ఖాతాదారుల వివరాలు ఎప్పటికప్పుడు సరిచూస్తారు. ఈ ఖాతాదారులు ఉన్నారా, లావాదేవీలు కొనసాగిస్తున్నా, ఆధార్ ఉందా, చిరునామా, ఫోన్ నంబర్, ఇతరత్ర వివరాలు నమోదు చేస్తారు. ఏమైనా వివరాలు మారితే వాటిని బ్యాంకుకు సమర్పించి సరిచేసుకునే వీలు ఉంటుంది. కానీ సహకార బ్యాంకులో కేవైసీ విధానం సరిగా అమలు చేయడం లేదు. ఖాతాదారులను ఆధార్, చిరునామా, ఇతర వివరాలను సరచు చూడడం లేదు. తాజాగా జరిగిన రుణమాఫీలో ప్రభుత్వం నేరుగా DCCBల నుంచి సమాచారం తీసుకొని వాటి ఆధారంగా అర్హుల జాబితాలను రూపొందించింది. ఈ సందర్భంగా రైతుల వివరాలు సరిగా లేకపోవడం, ఆధార్ సంఖ్యలు వేర్వేరు ఉండడం, చిరునామా, బ్యాంకులు వివరాలు మారడం వంటి కారణాలతో కొందరు రైతులు రుణమాఫీ ప్రయోజనాలు అందలేదు. దీంతో పాటు ఆ వివరాలు తప్పుగా నమోదు చేశారనే కారణంతో ఆయా సంఘాలు కార్యదర్శులపై చర్యలు తీసుకున్నట్టు ఒక న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక రైతుల ఆందోళన, అర్హులున్న రుణమాఫీ వర్తించకపోవడంతో సొసైటీ రైతులు ఆందోళన చెందుతున్నారు. PSES సంబంధించిన నిలదీస్తున్న రుణమాఫీ సందర్భంగా 157 సొసైటీస్ తప్పులు దొరలాయనే ప్రభుత్వం ఆయా సంఘాలకు కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం గంగోలో మొదలైనట్టు ఒక న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక హైడ్రాకు కొత్త పోస్టులు 3000 భర్తీకి ప్రతిపాదన. హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పరిరక్షణ సంస్థ కొత్త పోస్టులు మంజూరు అంశాన్ని ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి 3000 పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదన అందాయి. అన్నిటికీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే GHMC, HMD, జలమండలిలో అదనంగా ఉన్న పోస్టులను కొన్నింటికి హైడ్రాకు కేటాయించాలనుకున్నారు. ఇంకా అవసరమైన పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది, అదనంగా కొత్త పోస్టులను ఎన్ని మంజూరు చేయాలనే విషయంపై త్వరలో మంత్రివర్గం సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని తెలుస్తుంది. హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీల్లో 33 గ్రామాలు పంచాయతీల పరిధిలోని చెరువులు, నీటి వనరులు ప్రభుత్వ భూములు ఈ సంస్థ పరిరక్షించాలనే ప్రభుత్వం లక్ష్యం. దీనికి ఎందరూ ఉద్యోగులు అవసరం అనే దానిపై ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. విపత్తు నిర్వహణకు సంబంధించిన చాలా అవసరం. ఎందుకంటే ఏ సమయంలో ఏ వరదలు మన హైదరాబాద్లో ఒక 2 రోజులు గట్టిగా వర్షం పడితే మొత్తం ఒక సముద్రంలాగా మారిపోతుంది హైదరాబాద్. డ్రైనేజీలు కానీ అలాంటివి చాలా సమస్యలు వస్తుంటాయి. సో కాబట్టి వాటికి పరిష్కరించే వెంబడే వాటిని సరిగ్గా పనులను ప్రారంభించే విధంగా విపత్తుకు సంబంధించిన అన్ని ఉద్యోగాలలో నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇస్తున్నట్టు ఒక ప్రకటన అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక గేట్లు గల్లత్తు కొట్టుకోపోయిన తుంగభద్ర డ్యామ్ తలుపు జలాశయం నిండుగా ఉండగా ఘటన. దాదాపు 61 TMCలు సముద్రం పాలైన తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు. తుంగభద్ర బోర్డు నిర్వహణలోనే ప్రాజెక్టు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో వృధాగా పోతున్న నీళ్లు అన్నట్టు ఒక న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో లక్షల ఎకరాలు, వందల గ్రామాల తాగునీటి అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ పెనుముప్పులో చిక్కింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జలాశయం 9వ గేటు నంబర్ కొట్టుకుపోయింది. దీంతో వేల క్యూసెక్కులు ప్రవాహాన్ని దిగువకు వదిలేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లు ఉండగా ఈ సమయంలో 15, 16, 17, 18, 19 నంబర్ల గేటు ఎత్తి దాదాపు 30,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గేటు కొట్టుకుపోయినప్పటికీ దీని అడుగున్నర మేర పైకి ఎత్తు ఉంచారు. ఈ ఒక్క తలుపు దాదాపు 38 నుంచి 40 టన్నుల బరువు ఉంటుంది. నీటి ప్రవాహాన్ని అది అక్కడే దిగువ గ్యాలరీలో కానీ ఆ ముందున్న నీళ్ళలో కానీ ఉంటుందని భావిస్తున్నట్టు ఒక ఇది న్యూస్ అనేది మనం చూస్తున్నాం. ఇక సంబారానికి తెర. ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్ మహిళా బాస్కెట్బాల్ స్వర్ణం గెలిచిన అమెరికా బృందం అన్నట్టు ఒక ఇక్కడ న్యూస్ అనేది చూస్తున్నాం. ఇక ఒలింపిక్స్ ముగింపు వేడుకలో భారత పతకదారులు మనుబాక శ్రీ చేస్తున్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది.
అక్కడ పథకం గెలిచిన ప్రపంచాన్ని జయించినట్లు సంబరపడ్డ అథ్లెట్లు చూసాం. ఓడిన క్రీడాకారులను వేదన చూసి కదిలిపోయాం. కొందరు ఆటగాళ్ళు ఆ వేదిక పోటీ పడుతుంటే మురిసిపోవడానికి వీక్షించాం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రపంచమంతా ఒకే చోటికి చేరి ఆటలాడుతుండే చూడడమే అద్భుతం అనుభవం. ప్రేమనగరి ప్యారిస్ వేదిక ఈసారి మరింత ప్రత్యేక సంతరించుకుంది. విశ్వ క్రీడలు 17 రోజుల పాటు క్రీడాభిమానాన్ని ఉరుతొలగించి ఆదివారం ముగిశాయి. 200 పైగా దేశాల నుంచి 10,000 మంది పైగా అథ్లెట్స్ తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అమెరికా 126 పథకాలతో అగ్రస్థానం సాధించింది. ఒక రజతం 5 కాంస్యాలు సాధించిన భారత్ 71వ స్థానానికి పరిమితమైనట్లు ఒక ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించిన ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది 2024 ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి సంబంధించిన ఇది ఒక న్యూస్ అనేది మనం చూస్తున్నాం. ఇక పచ్చనికోక భూతాలకు ప్రకృతి ఒడిలో పులకింత బాటసారులకు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. చుట్టుగుట్టాల పంటలో ఎటు చూసినా కనుచూపు మేరు పరుచుకున్న పచ్చదనం ప్రకృతి అందాలతో నిజామాబాద్ జిల్లా మేపాల్ మండలం నుంచి కామారెడ్డి గాంధారి మండలం వెళ్ళే రహదారి కనువిందు చేస్తుంది. ఈ మార్గంలో ప్రయాణ మార్పు అనుభూతి కనిపిస్తుందనే అతీయ శక్తి కాదు. అక్కడ తాండాలో గిరిజనాల గుట్టలను చదును చేసి పంటలు పండించడంతో పాటు చూసిన పచ్చదనం నిండిపోయింది. ఇక్కడ సాగునీటి వసతులు ఉండవు. కేవలం వర్షపు నీరు ఆధారంలో మొక్కజొన్న, జొన్న, పేసర, మినుప వంటి ఆహారాలు కొనసాగిస్తున్నారు. గాంధారి మండలం తిప్పారం నుంచి చెద్మెల్కు వెళ్ళే దారిలో ఇలా ఆహ్లాదంగా కనిపిస్తున్నట్టు ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అన్నట్టు మనం చూస్తాం. ఇది ఈనాడుకు సంబంధించిన ఈ రోజుకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. థ్యాంక్ యూ.